హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూజేపీఎక్స్. కాఫీ తాగుతున్నాను, షూట్కి రెడీ అవుతున్నాం అనమాట. ఇప్పుడే ఇండ్లు మొత్తం క్లీన్ చేసినాం. ఇది అత్తమ్మ కూడా కాఫీ తాగుతుంది. అయిపోయింది, కూర్చుంది జస్ట్ ఊరికి అట్లాగా. ఇల్లు మొత్తం సీప్ సాప్ క్లీన్ ఉంది కదా, చేసినాను అనమాట ఇప్పుడే. సో కాఫీ తాగిన తర్వాత షూట్కి రెడీ అవ్వాలి. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. దేని గురించి అంటే, మేము ఊరు వెళ్ళాలనుకున్నాం కదా, మీకు చూపించలేదు కదా నేను. బ్యాగ్స్ కూడా చూడండి, మంచి కింద చూసినట్టయితే మీరు బ్యాగులు కూడా ప్యాక్ చేసి పెట్టేసినాను అన్నీ కూడా. నేను ఆ 2 బ్యాగ్స్ ఏంటంటే నావి, అత్తమ్మవి, తర్వాత మా పిల్లలవి బట్టలు అందులోనే ఉన్నాయన్నమాట. ఇంకొక బ్యాగ్ ఏంటంటే మా హస్బెండ్ బట్టలు అనమాట, బాషువి. దానికి ఒక్కనికి ఒక బ్యాగ్ ఇచ్చేసినాం, మేమంతా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం. వీడు మా బాబు. హాయ్ చెప్పు చారిక్. హాయ్ హాయ్. మా పాప హాయ్ హాయ్. ఇంకా ఎవ్వరము కూడా స్నానం అయితే చేయాలన్నమాట. టీ తాగి అందరం షూట్ కోసం రెడీ అవ్వాలనుకుంటున్నాము. చెప్పాను కదా ఫ్రెష్ అవ్వాలి షూట్ కోసం అని చెప్పేసి. సో తలంటు పోసుకోవాలనుకుంటున్నాను. అంతకంటే ముందు హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను. నేను ఎప్పుడైనా సరే తలకి నీళ్ళు పోసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్నానం అయితే చేస్తానమాట. గాలి చూడండి ఎంత చల్లగా పెడుతుంది, అసలు బయట ఉన్నాను నేను ఇప్పుడు. సో మా హస్బెండ్ అయితే ఈరోజు నాకు ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఆయిల్ మసా నన్ను కవర్ చేయొద్దు, నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా వీడియో తీసుకో అన్నాడు. సో తను కవర్ కాకుండా వీడియో తీస్తున్నాను. అటువైపు ఎక్కువ కవర్ అవుతుంది. సో హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. సో 5 మినిట్స్ ఉన్న తర్వాత స్నానం చేయాలి. హియర్ ఇస్ మై శారీస్. ఇప్పుడు నేను ఇందులోంచి ఒక శారీ అయితే పిక్ చేసుకోబోతున్నాను. ఏ శారీ బాగుంటుంది? సో ఈ శారీ నాకు ఎందుకు బాగా అనిపించింది. సో నేనైతే ఈ శారీ తీసుకోబోతున్నాను. చూస్తారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శారీ తీసుకోబోతున్నాను. ఎస్, ద ప్లెయిన్ శారీ అనమాట ఇది. మొత్తం ప్లెయిన్ శారీ మీద చమ్కీ వర్క్ అయితే వచ్చేసింది, డిజైన్ కూడా. సో ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. దీని మీదకి బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవాలి కదా. సో బ్లౌజ్ వెతుకుతున్నాను. అండ్ ఫైనల్లీ ఏ బ్లౌజ్ తీసుకోవాలా, ఈ బ్లౌజ్ వేసుకోవడం జరిగిందనమాట. మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి అత్తమ్మ వంట చేస్తుంది. ఏం చేస్తుందో వెళ్ళి అడుగుదాం రండి. హాయ్ అత్తమ్మ. హాయ్. ఏం చేసి ఈరోజు మొత్తం వంట అంతా అత్తదే అనమాట. పొద్దున ఒక గాని వేసుకున్నాం, తిన్నాం. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అత్తమ్మే వంట చేస్తుంది మధ్యాహ్నానికి. ఏం చేస్తున్నావు అత్తమ్మ చెప్పు? పల్లీ చట్నీ, రసము, అన్నము. పల్లీ చట్నీ విత్ టమాటో రసం. టమాటో రసం ఒకసారి టమాటో రసం రండి, అత్తమ్మ చేసి టమాటో రసం ఎట్లా ఉంటుంది చూద్దాం. టేస్ట్ అయితే మీకు తెలియదు అండి, జస్ట్ కలర్ చూడండి. రసం చూడండి బాగా బాయిల్ అవుతుంది, బాగా మరుగుతుంది రసం. నా ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలా ఉంది, బాగుందా సారీ? నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా అత్తమ్మ రెడీ అవ్వడమే తర్వాయి భాగం అనమాట. అండ్ ఎప్పటి నుంచో మా అబ్బాయి ఒక వీడియో చేయమ్మా, నాతో ఒక వీడియో చేయని అడుగుతున్నాడు. సో మా అబ్బాయిని కూడా రెడీ చేసినాను. పొద్దుటారా సే హాయ్. చంటప్పాయి కూడా రెడీ అయిపోయినాడు ఇంకా. సో మేము వీడియో షూటింగ్కి ఇప్పుడు రెడీగా ఉన్నాము. కెమెరామ్యాన్కి ఒక 10 మినిట్స్ పని ఉందని చెప్పాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. సో ఆ 10 మినిట్స్ ముగించుకొని వచ్చిన తర్వాత సో మా పాప ఏంటంటే ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి అయితే వెళ్తుంది. సో ఇట్లా రెడీ అయిపోయింది అనమాట ఇది. అండ్ దెన్ తర్వాత ఏమి హెయిర్ క్లిప్స్, పిన్స్ అయితే వాడట్లేదు. జస్ట్ ఊరికే నాకు హెయిర్ బ్యాండ్ పెట్టమ్మా చాలు అని చెప్పింది. సో నేను ఈ ఎల్లో కలర్ హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. వద్దు అని చెప్తున్నా వినట్లేదు, ఇదే పెట్టుకుంటానట. అది దాని ఇష్టం, ఇంకా మనం ఏం చేయలేము కదా. సో పెడుతున్నాను. చట్టడాయ్ దారా నువ్వు కూడా. సో మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయినాం. మేము షూట్ రెడీ చేస్తాము. ఓకేనా, బాయ్.